హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. 600 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యామండి. చాలా చాలా థ్యాంక్స్ అండి పేరు పేరున అందరికీ కూడా. ఇక మార్నింగ్‌కి పూజ అయితే ఇలా చేసుకొని, ఇక నైటే నానబెట్టుకున్న దంపుడు బియ్యాన్ని అయితే మార్నింగ్ రైస్ కోసం ఇలా పెట్టేశానండి. పిల్లలకైతే లంచ్ బాక్స్‌లోకి కూల్ మకాని అండి, తామరపు గింజల నుంచి వస్తది కదా! కూల్ మకాని చాలా మంచిదండి. ఇక వాటితోటి అప్పుడప్పుడు ఇలా పులావ్ కూడా చేసి పెడతాను. రోజు ఫ్రైలు, ఇగుర్లు అంటే బోర్ కదండీ పిల్లలకి. ఇక మధ్యాహ్నం వచ్చేసరికి ఇలాగ బెండకాయ పులుసు అయితే చేశానండి మాకు లంచ్‌లోకి. ఇక యాపిల్‌నైతే మనం కోసి అలా స్నాక్స్‌కి పెట్టేస్తే నలుపొచ్చేస్తాయి కదండీ! కాబట్టి కాసింత ఉప్పు నీళ్ళలో వేసి ఇలా తీసి పక్కన పెడితే కొంచెం నలుపనేది రాకుండా ఉంటుంది. ఇక అలా పెట్టానండి. ఇక నైటే నానబెట్టుకున్న రాజ్మా గింజలు, శనగలు, కొంచెం మొక్కజొన్నలు ఇవైతే అలా నానబెట్టుకొని పెట్టుకుంటే ఎందులోనైనా కాసిన్ని అలా వేసుకోవచ్చు కదా అని చెప్పి అలా పెట్టాను. ఇంకా జ్యూస్ బదులుగా రాగి జావ అండి. మజ్జిగలో కలిపి రాగి జావ కలిపేసి ఇలా మార్నింగే ఇచ్చేసాను పిల్లలకి. ఇక పులావ్ మాత్రం చాలా బావుందండి. మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటానండి మరి. హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. 600